నమస్తే, వెల్కమ్ టు వలయం టీవీ. ఈ మధ్యకాలంలో కేవలం భావోద్వేగ ప్రసంగాలు, నినాదాలకే పరిమితమయ్యే రాజకీయ నాయకులను మనం చూస్తున్నాం. అధికారంలో ఉండి కూడా సరైన నిర్ణయాలు తీసుకోలేక పాత ప్రభుత్వాల మీద లేదా ప్రతిపక్షాల మీద నెపం నెట్టుతూ కాలయాపన చేసే ధోరణి ఎక్కువైపోయింది. ఇలాంటి రాజకీయ వాతావరణంలో తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ తీసుకుంటున్న కొన్ని కఠినమైన నిర్ణయాలు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. మాటల కంటే చేతలే ముఖ్యం అనేలా ఆయన అనుసరిస్తున్న వ్యూహం రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. తాజాగా ఆయన ప్రభుత్వం తీసుకున్న ఒక సంచలన నిర్ణయం హిందూ సమాజంలో ఒక కొత్త ఆశను చిగురింపజేసింది. గత డిఎంకే ప్రభుత్వం ఆలయ నిధులను ఇతర అవసరాలకు మళ్లించేలా చేపట్టిన దాదాపు 246 కోట్ల రూపాయల విలువైన 46 ప్రాజెక్టులను విజయ్ ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసింది. ఆలయాల సొమ్మును, భక్తుల కానుకలను మతపరమైన పరిధిని దాటి ప్రభుత్వ ఇతర కార్యక్రమాలకు వాడటాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఎలాంటి హడావుడి లేకుండా సైలెంట్ గా ఈ ఫైల్ పై సంతకం చేయటం ఆయన పనితీరుకు అద్దం పడుతోంది. ఈ నిర్ణయం వెనుక కేవలం రాజకీయ ప్రయోజనాలు కాకుండా సుదీర్ఘ కాలంగా హిందూ సమాజం ఎదుర్కొంటున్న ఒక పెద్ద సమస్యకు పరిష్కారం దాగి ఉంది. భారతదేశంలో ఎన్నో ఏళ్లుగా ఆలయాల నిధులు ఆలయాలకే అనే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. చట్టాల పేరుతో హిందూ దేవాలయాల ఆదాయాన్ని ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకొని వాటిని ఇతర లౌకిక అవసరాలకు లేదా ప్రజా ప్రయోజన కార్యక్రమాలకు వాడటంపై భక్తులలో తీవ్ర అసంతృప్తి ఉండేది. విజయ్ తీసుకున్న ఈ ముందడుగు ఆ అసంతృప్తిని దూరం చేస్తూ భక్తుల నమ్మకాన్ని నిలబెట్టింది. ఆలయ ఆస్తులు, భూములు, నిధులు ఇకపై కేవలం మతపరమైన అవసరాలకు, ఆలయాల జీర్ణోద్ధరణకు, వేద పాఠశాలల నిర్వహణకు మాత్రమే వినియోగించబడతాయని విజయ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. భక్తులు సమర్పించే ప్రతి రూపాయి కూడా దేవుడి సేవకు, ఆ మత సాంప్రదాయాల పరిరక్షణకే వాడాలనే నిబంధనను ఆయన గట్టిగా అమలు చేస్తున్నారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఆలయ నిధులపై కన్నుపడే సంస్కృతికి స్వస్తి పలకటానికి ఇదొక గట్టి పునాదిగా నిలుస్తుందని చెప్పవచ్చు. ఈ చర్యల వల్లనే చాలా మంది విజయ్ను నిజమైన సనాతనిగా పిలవటం ప్రారంభించారు. కేవలం ఎన్నికల సమయంలో హిందూ ఓట్ల కోసం వేదికలపై పెద్ద పెద్ద ఉపన్యాసాలు దంచి గెలిచిన తర్వాత ఆ ప్రయోజనాలను విస్మరించే నాయకులను విజయ్ ఒక భిన్నమైన ఉదాహరణగా నిలిచారు. పక్క రాష్ట్రాల్లో లేదా దేశవ్యాప్తంగా ఉన్న మిగతా నాయకులు కూడా హిందూ ఆలయాల స్వయం ప్రతిపత్తి విషయంలో ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోగలరా అనే ప్రశ్న ఇప్పుడు తెరపైకి వస్తోంది. మొత్తంగా చూస్తే విజయ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తమిళనాడు రాజకీయాల్లోనే కాకుండా దేశీ రాజకీయాల్లోనూ ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. అధికారంలోకి రావటం అంటే కేవలం పదవులు అనుభవించటం కాదు, దశాబ్దాలుగా నలుగుతున్న సున్నితమైన సమస్యలను పరిష్కరించడమేనని ఆయన నిరూపించారు. ఎదుటి వారిపై విమర్శలు చేస్తూ సమయాన్ని వృధా చేయకుండా తన పరిపాలన ద్వారానే హిందూ ధర్మ పరిరక్షణకు కట్టుబడి ఉన్నానని విజయ్ చాటి చెప్పారు. ఇవి ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం వలయం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.